భారతదేశానికి ప్రధానంగా పాకిస్తాన్, చైనా నుంచి ముప్పు పొంచి ఉందని అనేక సార్లు రుజువయ్యింది. ఇదే సమయంలో ఈ రెండు దేశాలు ఒకదానికొకటి నమ్మకమైన మిత్రులుగా మారారు. అది ఎంతలా అంటే పాక్ తన అన్ని అవసరాలకు చైనా వైపే చూసేంతలా మారిపోయింది పరిస్థితి. ఇటీవల పాకిస్తాన్ తన 3వ హ్యాంగర్ క్లాస్ జలంతర్గామిని ప్రయోగించింది. కానీ దీనిని పాక్ విజయంగా చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ జలంతర్గామి పూర్తిగా చైనాలోనే తయారు చేయబడింది. అయితే పాకిస్తాన్ తన రక్షణ, అంతరిక్ష, దేశ భద్రత, సాంకేతిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో పూర్తిగా చైనాపైనే ఆధారపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ మెల్లమెల్లగా డ్రాగన్ గుప్పెట్లోకి వెళ్తుందని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాక్ దిగుమతి చేసుకున్న ఆయుధాలలో దాదాపు 81% చైనా నుంచి వచ్చినవే ఉన్నాయి. చైనా పాకిస్తాన్కు దాదాపు $8.2 బిలియన్ విలువైన ఆయుధాలను సరఫరా చేస్తుంది. ఇది పూర్తి వ్యూహాత్మక మార్పు. ఎందుకంటే గతంలో పాక్ పాశ్చాత్య దేశాల నుంచి కూడా ఆయుధాలను కొనుగోలు చేసేది. కానీ ఇప్పుడు అది పూర్తిగా చైనా నుంచే ఆయుధాలను కొనుగోలు చేస్తుంది. ఈ నివేదికలు పాక్ సైనిక పరంగా ఎంత ఎక్కువగా చైనాపై ఆధారపడిందో రుజువు చేస్తున్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య కేవలం ఆయుధాల అమ్మకాలు మాత్రమే కాకుండా సంక్లిష్టమైన సాంకేతిక సహకారం, ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. పాక్ చైనా యుద్ధ విమానాలు, క్షిపణులు, జలంతర్గాములు, రాడార్ వ్యవస్థలు సమకూర్చింది. ఈ రెండు దేశాల రహస్య నిఘా సమాచారాన్ని కూడా మార్పిడి చేసుకుంటున్నాయి. పాక్ దగ్గర ఉన్న పాశ్చాత్య సాంకేతికత సమాచారాన్ని చైనాకు అందిస్తే డ్రాగన్ దేశం దానిని తన సైనిక అభివృద్ధిలో ఉపయోగిస్తుంది. మే 2025 నాటి భారతదేశం పాక్ వివాదంలో చైనా సాంకేతిక పాక్కు ఎంతవరకు కలిసి వచ్చిందనేది స్పష్టంగా తెలుస్తుంది. పాకిస్తాన్, చైనా సంయుక్తంగా తయారు చేసిన J-10C యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాలను దయాది దేశం ఉపయోగించింది. అయితే ఈ ఆయుధాలు పాక్ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరిచాయి. ఇప్పుడు పాకిస్తాన్ చైనా నుంచి మరిన్ని అధునాతన ఆయుధాలను కొనుగోలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. పాక్ చైనాపై ఆధారపడడం కేవలం సైనిక రంగానికే పరిమితం కాలేదు. దయాది అంతరిక్ష కార్యక్రమంలో కూడా చైనా నీడ స్పష్టంగా కనిపిస్తుంది. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని చైనా సహాయంతో ప్రయోగించడం, పాక్ అంతరిక్ష సాంకేతికతపై చైనా పట్టును చూపిస్తుంది. పాక్ భద్రత, అంతరిక్షం, రక్షణ సాంకేతికత పూర్తిగా చైనా నియంత్రణలోకి మెల్లమెల్లగా మారుతున్నాయి. జలంతర్గాములు, యుద్ధ విమానాలు, అంతరిక్ష ఉపగ్రహాల తయారీలో పాక్ స్వదేశీ సాంకేతికత పూర్తిగా ముగిసింది. చైనా సైనిక సాంకేతికత ఆధిపత్యం దయాదికి అనివార్యమైన మద్దతుగా మారింది. నిజానికి ఇప్పుడు చైనా లేకుండా పాక్ తన భద్రతను జాగ్రత్తగా చూసుకోలేదనే స్థితికి దిగజారిపోయింది.